వెల్కమ్ టు లైఫ్ లైన్. జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ రావడానికి కారణాలేంటి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది తదితర వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఒకప్పుడు పెద్దవాళ్లలో కనిపించేది, కానీ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకు కూడా అవి సర్వసాధారణంగా అయ్యాయి. కారణం ఏంటంటారు డాక్టర్ గారు? యాక్చువల్గా ఇంజురీస్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, అండ్ సెడెంటరీ యాక్టివిటీ కానీ, స్ట్రెస్ లెవెల్స్ హై ఉండడం కానీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ నవడేస్ చాలా పెరుగుతున్నాయి. అందుకని కంపేర్ టు ఓన్లీ ఏజ్ రిలేటెడ్గా డీజనరేటివ్ చేంజెస్ లాగా కాకుండా డెఫిషియన్సీస్ తోటి ఈ ఓవర్ బర్డెన్ అండ్ ఓవర్ స్ట్రెయిన్ అండ్ డెఫిషియన్సీతో ఎర్లీ ఏజ్లోనే మనం ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఇండైరెక్ట్గా మనకి కాల్షియం మెటబాలిజం డిస్టర్బ్ చేస్తుంది కూడా. అలాంటి కండిషన్లో కూడా మనకి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. సో మన క్లోజ్ రూమ్స్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇండైరెక్ట్ కాల్షియం డెఫిషియన్సీ ఉండి కంటిన్యూగా ఈ విధంగా అవ్వడం వల్ల కూడా ఎర్లీ ఆర్థరైటిస్ రావడం అనేది కారణం. అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కంటిన్యూ సిట్టింగ్ ప్రొఫెషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేని పరిస్థితుల్లో కూడా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ జాయింట్ పెయిన్స్. అది మెక్కే కావచ్చు, బ్యాకే కావచ్చు, నీసే కావచ్చు. అండ్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ కంటిన్యూ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నామండి. ఓకే, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్ లాగా ఇప్పుడు వైరల్ సీజన్ నడుస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఎవరో ఒకరు సిక్ అవుతూ ఉన్నారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే సివియర్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, అవి తగ్గుతాయంటారా? ఎన్నాళ్ళకి తగ్గుతాయి? యాక్చువల్గా మనకు అక్యూట్ కండిషన్స్ కనుక తీసుకుంటే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ లాలో కూడా ఇది ఒక వంటి కండిషన్ వస్తుంది. సో డెంగ్యూ అండ్ చికెన్ గున్యా అనేది నవడేస్ చాలా ఎక్కువ ప్రివేలింగ్ వస్తున్న కేసెస్. దీనివల్ల కూడా మనకు ఆర్థరోపతీస్ రావడం అనేది వెరీ మచ్ కామన్. దట్ టు పర్సన్ డిఫర్ అయినా కూడా సివియారిటీ ప్రకారం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు కొన్ని రకాల మెడికేషన్స్ వాడినా నీకు డెంగ్యూలో ప్లేట్లెట్స్ నార్మల్గా వచ్చినా కూడా దాని వీక్నెస్ అనేది కొన్ని మంత్స్, కొన్ని వీక్స్ కంటిన్యూగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ మన బాడీ మీద లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొన్ని డేస్, కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి మామూలుగా నార్మల్ రొటీన్కి రావడానికి. అట్ ది సేమ్ టైం చికెన్ గున్యా కూడా ఇప్పుడు కూడా మన కేసెస్ రన్ అవుతుంటాయి. పోస్ట్ చికెన్ గున్యా అండి, దాని తర్వాతనే నాకు ఆర్థరైటిస్ చాలా పెరిగిందండి. సో దే ఆర్ మోర్ ప్రోన్ టు అదర్ ఆర్థరైటిస్ ఆల్సో కంపేర్ టు ఇప్పుడు హెల్దీ బాడీ ఉందనుకోండి, మనకు ఆర్థరైటిస్ రావడం తక్కువ ఉన్న ఈ ఇంపాక్ట్ అయిన వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఆర్థరైటిస్ కంపేర్ టు అదర్స్. ఎందుకంటే బాడీ సెన్సిటివ్ అయిపోయి జాయింట్ ఇంపాక్ట్స్ కూడా వస్తున్నాయి అండ్ జాయింట్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి పెయిన్ సివియర్గా రావడం, బాడీ తట్టుకోలేని పరిస్థితి, ఆ వీక్నెస్, పోస్ట్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్ డైట్ కనుక హెల్దీ డైట్ మెయింటైన్ చేసి ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా రొటీన్లోకి వచ్చేసి సర్టన్ ఎక్స్టెంట్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీటితో పాటు అదర్ కోమార్బిడ్ కండిషన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా కంపేర్ టు అదర్ పీపుల్ వాళ్ళకి 4 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ఆర్థరైటిస్ ఎర్లీగా ఇప్పుడే వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్లో తొందరగా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. సో లైన్ ఆఫ్ యాక్షన్ మన మెడికేషన్లో ఆ విధంగా పోస్ట్ చికెన్ గున్యా కాంప్లికేషన్స్, పోస్ట్ డెంగ్యూ కాంప్లికేషన్స్ ఉండి ఓన్లీ ఆర్థరైటిస్కి ఆ విధంగా జాయిన్ అయిన కేసెస్ కూడా నవడేస్ పెరుగుతున్నాయి. సో దాన్ని బట్టి వీక్నెస్ తగ్గడం, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం, పెయిన్స్ తగ్గిపోయి తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా ఆర్థరైటిస్లోకి వెళ్లకుండా మన దగ్గర కేసెస్ సక్సెస్ అవుతున్నాయండి. రైట్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుందంటారు? అంటే ఎక్కువగా నడవచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఏం కాదు నడుస్తూ ఉంటే అది సెట్ అయిపోతుంది అనుకుంటారు. అలా నడవడం ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా? యాక్చువల్గా గ్రేడేషన్ వైజ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బాడీ వీక్నెస్ అండ్ బాడీ వెయిట్ అండ్ అదర్ కండిషన్స్ అండ్ డెఫిషియన్సీస్ని బట్టి కూడా మనం జడ్జ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఒక కేసుకి కంపల్సరీ ఇప్పుడు గ్రేడ్ 1 ఓఏ ఉందనుకోండి, అప్ టు గ్రేడ్ 2 ఓఏ ఆర్థరైటిస్కి వాకింగ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అట్లానే మెట్లకి దిగడం, కింద కూర్చోవడం దే నీడ్ టు అవాయిడ్. ఒబేస్ అయితే నాట్ ఈవెన్ గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 2 అయినా దే షుడ్ నాట్. ఎందుకంటే ఒబెసిటీ వల్ల ఏమవుతుంది అంటే వాకింగ్ చేయడం వల్ల కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయి కదా, దానిపైన ఓవర్ బర్డన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. నార్మల్ వాకింగ్ ఈ సర్టన్ ఎక్స్టెంట్ మీడియం బిల్ట్ ఉన్న వాళ్ళకి ఎర్లీ అప్ టు 2nd grade వరకు దే కెన్ వాక్ మోర్ దెన్ అకార్డింగ్ టు దేర్ కండిషన్. కొంతమందికి 2 kilometers 3 kilometers వరకు డిస్కంఫర్ట్ ఉండదు. సో ఆ విధంగా వాళ్ళు వాక్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి 1-2 kilometers రాగానే దే విల్ టైర్డ్. సో దాని ప్రకారం దే కెన్. సో కింద కూర్చోవడం మాత్రం దే నీడ్ టు అవాయిడ్. మెట్లెక్కి దిగడం మాత్రం దే నీడ్ టు అవాయిడ్. అండ్ థ్రెడ్మిల్ ఆల్సో దే నీడ్ టు అవాయిడ్. ఎందుకంటే థ్రెడ్మిల్ వల్ల ఫాస్ట్ రైడింగ్ అవ్వడం వల్ల బ్యాక్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయి తొందరగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంపేటివ్ అంటే నార్మల్ పీపుల్, ఒబెస్ పీపుల్ వీళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు అవాయిడ్. సో లేదు లెవెల్స్ ఆర్ నార్మల్గా ఉన్నాయి, పెయిన్ కొద్దిగానే స్టార్ట్ అయిన పెయిన్స్ అంటే దే నీడ్ టు గో. అంటే అలాంటి కండిషన్లో వాళ్ళకి మరి ఎట్లా తగ్గుతాయి, ఎట్లా జాయింట్ ఎక్సర్సైజ్ ఏ విధంగానే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి.
కూర్చునే దగ్గర కింద కూర్చోలేని వారు చైర్ పైన కూర్చొని కూడా సర్టన్ ఎక్సర్సైజ్ అప్ టు నీ వరకు సపోర్ట్ తీసుకుని చైర్ మీద కూర్చొని కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్టన్ ఎక్స్టెంట్ దే కెన్ బేర్. లేదు గ్రేడ్ 1 ఉంది, నేను ఐ కెన్ వాక్ అంటే కనుక నీ స్టాకింగ్ యూస్ చేసుకొని సర్టన్ ఎక్స్టెంట్ వాక్స్ చేయొచ్చు. అది ఎగుడు దిగుడు ఉన్న ప్లేస్లో కాకుండా ప్లెయిన్ సర్ఫేసెస్లో ఉండే ప్లేసెస్లో నేను నడవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ వెయిట్ నార్మల్గా ఉండాలి. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనుకోని ఈవెన్ దే ఆర్ లీన్ థిన్ పీపుల్ దే షుడ్ అవాయిడ్. సూర్య నమస్కారాలు కానీ యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దే విల్ స్ట్రెచ్ దేర్ బాడీ. బర్డెన్ కాకుండా స్ట్రెచ్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ కూడా దే నీడ్ టు అవాయిడ్. సో అండ్ ఎట్ ద సేమ్ టైం లుంబార్ స్పాండిలోసిస్ సయాటికా కేసెస్ అనుకోండి, కింద కూర్చోడం దే నీడ్ టు అవాయిడ్, వెయిట్ లిఫ్టింగ్ కానీ మెట్లెక్కి దిగడం దే నీడ్ టు అవాయిడ్. అది కంపల్సరీ దే హ్యావ్ టు డూ ద మ్యాండేటరీ థింగ్స్. దే అదర్వైజ్ కంప్రెషన్ అయ్యి ప్రొలాప్స్ అయ్యే కండిషన్స్ వచ్చి ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీక్ పార్ట్ ఉంటుంది కాబట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండ్ లుంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు నిలబడే ప్లేస్లో, బట్ నాట్ ఓవర్ బర్డెన్ అయ్యేటట్టు బ్రిస్క్ వాక్ కానీ థ్రెడ్మిల్ కానీ దే నీడ్ టు అవాయిడ్. వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ జిమ్లోకి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ ప్రాపర్గా చేయకుంటేనే బెస్ట్. డిస్క్ బల్జ్ కండిషన్ వరకు అయినా సరే, ఈవెన్ ద డిస్క్ ప్రొలాప్స్డ్ ప్రొట్రూజన్ కండిషన్లో అయితే అసలుకే చేయకూడదు. నాట్ ఈవెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఈవెన్ ద లుంబార్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు చేయొద్దు అన్లెస్ అంటే టెక్నికల్ కరెక్షన్ అయిన తర్వాతనే అది చేయాలి. సో దట్స్ వాట్ పెయిన్ రాగానే నెగ్లెక్ట్ చేసుకునే పెయిన్ కిల్లర్ లాంటి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళకుండా ఒక జనరల్ ఫిజిషియన్, నార్మల్ ఫిజిషియన్ దగ్గర కానీ సిస్టమ్ ఆఫ్ చూసింగ్ ఆఫ్ సిస్టమ్ కూడా ఎంత ఎర్లీగా దాన్ని ప్రాపర్గా డిటెక్ట్ చేస్తారో, దాని ప్రకారం సప్లిమెంట్ అవసరమా, ఎక్సైజ్ అవసరమా, మెడికేషన్ కోర్స్ అవసరమా, ఏ స్టేజ్లో ఉందనేది ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దే కెన్ ప్లాన్. సో దాన్ని బట్టి డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయ్యి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, అది డిజీజ్ అదే ఆర్థరైటిస్ అని కూడా చాలా మందికి తెలియదు. పెయిన్స్ ఉంటే నార్మల్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు అనుకుంటారు, కానీ ఆ పెయిన్స్ తట్టుకోలేక వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? సో డెఫినెట్గా దే నీడ్ టు చెకప్ విత్ ద డెఫిషియన్సీ నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. దే విల్ రీచెక్, అంటే స్ట్రెయిన్ వల్ల అవుతుందా, వన్ డేనే ఉందా, కొన్ని అవర్స్ నుంచి ఉందా, ఎనీ ఫీవర్ వల్ల వచ్చిందా, పోస్ట్ ఎఫెక్ట్సా, రీజన్స్ ఆర్ మల్టిపుల్. డిపెండింగ్ అపాన్ దట్ మనం దాని దగ్గర జడ్జ్ చేసుకొని మెడికేషన్ కనుక వాడుతుంటే పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్, బట్ రీజన్ ఏంటి అనేది కనుక అంటే అండర్లైన్ పెథాలజీ కనుక డిటెక్ట్ చేసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ వాడితే కనుక ఆ పెథాలజీ రివర్స్ అయితే డెఫినెట్లీ ఆ మయాలజిక్ కండిషన్స్ కానీ ఆ పెయిన్ కండిషన్స్ కానీ తగ్గడంతో పాటు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ అనుకోండి, ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లో పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి పెయిన్ కిల్లర్ వేస్తే డిసీజ్ పెథాలజీ పెరుగుతూనే ఉంటుంది, బట్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ ఉంటుంది మీకు. దానివల్ల మీకు రికవరీ ఉండదు. సో ఇండైరెక్ట్గా మీకు ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవ్వతాయి. పెయిన్ తక్కువ ఉంది కదా నాకు అని యూ కెన్ వాక్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తారు. దానివల్ల పెథాలజీ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 డేలో ఇనీషియల్గా 1 పెయిన్ కిల్లర్ వాడితే తగ్గేది కొన్ని రోజుల తర్వాత 2-3 పెయిన్ కిల్లర్స్ వాడిన తగ్గలేని పరిస్థితి. అట్ ద సేమ్ టైం లుంబార్ స్పాండిలోసిస్లో ప్రొట్రూషన్స్ కేసెస్లో కూడా అంతే. పెయిన్ తగ్గింది కదా, నేను డ్రైవ్ చేస్తాను, నేను 2 వీలర్ పైన వెళ్తాను, నేను వెయిట్ లిఫ్ట్ చేస్తాను చేస్తే పెయిన్ రిలీఫ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. పెయిన్తో పాటు డిసీజ్ పెథాలజీ అనేది రివర్స్ అయితేనే మీకు ప్రాబ్లం మళ్ళీ రికరెన్స్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ అండర్లయింగ్ రీజన్ డెఫిషియన్సీ అయితే అనుకోండి, వితౌట్ ఎనీ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా సప్లిమెంటేషన్ వాడితే దట్ ఈజ్ ఎనఫ్. కొన్ని రకాల ఎక్సర్సైజ్ కనుక స్ట్రెంథనింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసేస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్ప్రెయిన్ కండిషన్లో ఇనీషియల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిజనరేటివ్ చేంజెస్లో నెక్కే కావచ్చు, బ్యాకే కావచ్చు, నీ పెయిన్సే కావచ్చు, సప్లిమెంట్ తీసుకొని మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెఫిషియన్సీ అలాంగ్ విత్ పెథాలజీ కనుక స్టార్ట్ అయితే కనుక సప్లిమెంటేషన్ తీసుకోవాల్సింది, ఎక్సర్సైజ్ చేయాల్సింది, అలాంగ్ విత్ మెడికేషన్ ప్రాపర్గా వాడితేనే అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మన హోమియోపతి ప్రిస్క్రిప్షన్లో దట్టు మన జీసీఎస్ మెథడ్లో మ్యాక్సిమం రికవర్ అయిన కేసెస్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి, అంటే మనం కూర్చునే పొజిషన్, నడిచే పొజిషన్ కూడా బ్యాక్ పెయిన్కి కారణం అవుతుంది అంటారు, నిజమేనా? అవునండి. యాక్చువల్గా ఎనీ కండిషన్స్ ఇప్పుడు కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఉందనుకో, మోర్ దెన్ 5 hours, 6 hours, 8 hours కంటిన్యూస్ ఉన్నా కూడా నథింగ్ బట్ సాఫ్ట్వేర్ పీపుల్, హైటెక్ పీపుల్ డిజీజ్ మనకు సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ ఆర్ వెరీ మచ్ కామన్. సో దానివల్ల ఇన్యాక్టివ్ కానీ డిజనరేటివ్ చేంజెస్ ఎర్లీగా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్ పొజిషన్లో కూర్చుండి ఎవ్రీ 15 minutes కానీ హాఫ్ అన్ అవర్లో దే బ్రేక్ నార్మల్గా వాక్ చేస్తే ఇబ్బందులు ఎక్కువ ఉండకపోవచ్చు. సో స్పైనల్ పొజిషన్ అబ్నార్మాలిటీ కూర్చున్నా కూడా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంప్రాపర్ వేలో మనకు వెయిట్ లిఫ్టింగ్ చేసినా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ వేలో స్టాండింగ్ పొజిషన్లో కానీ లేకపోతే బెండింగ్ కానీ చేసినా కూడా సడన్గా పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాక్ కానీ నెక్ కానీ స్టిఫ్నెస్ ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల కూడా ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నిలబడితే మనకి ఏ విధంగా హిప్ అండ్ నీస్ దే విల్ బేర్ అవర్ వెయిట్, ఎట్లనో కూర్చుంటే కూడా మన లోయర్ బ్యాక్ అండ్ నెక్ అనేది మేజర్గా స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవ్వడం, స్టిఫ్నెస్ రావడం, స్టార్ట్స్ విత్ స్టిఫ్నెస్
అండ్ లాంగ్ డ్రైవింగ్ ఉన్న కేసెస్ డ్రైవింగ్ ప్రొఫెషన్లో కూడా ఇది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రైట్ పొజిషన్ సింగిల్ పొజిషన్లో కంటిన్యూ దే విల్ వర్క్ కాబట్టి మోర్ దెన్ అవర్స్ కానీ కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ కంటిన్యూగా చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ లేకపోతే సడన్ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ ప్రాబ్లం రావడం, కంటిన్యూ కూర్చుని మన దే కాంట్ స్టాండ్ సడన్గా లేసినా కూడా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ కూడా రిస్ట్రిక్షన్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ రావడం, చేతులు లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ గ్రేడేషన్ వైజ్ అది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెండింగ్ అయినా చేసినా కూడా నెక్ కదిలించాలన్నా బ్యాక్ కదిలించాలన్నా టోటల్ బాడీ మూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా కేసెస్ నవడేస్ పెరుగుతున్నాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ అండ్ లుంబార్ పంక్చరింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎనీ సర్జరీస్కి కానీ మ్యాక్సిమం ఫీమేల్లో ఎక్కువగా ఇది లుంబార్ పంక్చర్ డ్యూ టు డెలివరీ వల్ల కానీ ఎక్కువగా పంక్చరింగ్ వల్ల మైనర్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కంపేర్ టు అదర్ పీపుల్ ఆ ఇంజురీస్ అవ్వడం వల్ల ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ రావడం, లోయర్ బ్యాక్ పెయిన్ రావడం అనేది గమనిస్తుంటాం. సో లోయర్ బ్యాక్ పెయిన్ ఓన్లీ డ్యూ టు లుంబార్ స్పాండిలోసిస్ అనే కాకుండా సో మ్యాక్సిమం ఫీమేల్ అయితే కనుక మనకు గైనిక్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిఏడీస్ వల్ల కానీ ట్యూబల్ బ్లాకేజ్ కానీ ట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ సర్విసైటిస్ రీజన్స్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఫర్ బోత్ కామన్ రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏదర్ సైడ్స్ ఉంటాయి. బట్ దే నీడ్ టు రూల్ అవుట్. సో డల్ ఏకింగ్ పెయిన్ వస్తుంది, ఈవెన్ రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు, సీజనల్ వైజ్గా వాళ్ళు డిహైడ్రేట్ వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకుంటున్నారు, అలాంగ్ విత్ యూటీఐ వస్తుంది అంటే నాట్ ఓన్లీ స్పాండిలోసిస్ కాకుండా కిడ్నీ స్టోన్ కూడా ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ అదర్ అసోసియేటెడ్ ఉండి పీరియడ్ రిలేటెడ్ ఉంటే కనుక ఈ గైనిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటే పేషెంట్లో గైనిక్ ఇష్యూ అండ్ స్పాండిలోసిస్ రెండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రెండు క్లియర్ అయితేనే ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. డ్రాగింగ్ పెయిన్ లోయర్ లిమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమిలర్ థింగ్ వెరికోజ్ వీన్స్లో కూడా మనకు లోయర్ లిమ్స్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ లోయర్ బ్యాక్ ఉండకపోవచ్చు, లోయర్ లిమ్స్ పెయిన్ డ్రాగింగ్ పుల్లింగ్ పెయిన్ ఉండే అవకాశం జస్ట్ లైక్ మనకు సయాటికా పెయిన్ లానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్టాండింగ్లో పెయిన్ రావడం బట్ స్వెల్లింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డిస్కలరేషన్ అనేది మనకి ఎక్కువ గమనిస్తుంటాం. సేమ్ పేషెంట్లో మనకి వెరికోజ్ ఉండొచ్చు, సయాటికా ఉండొచ్చు. రెండింటికి ప్రాపర్గా ట్రీట్ చేసిన రెండు రికవర్ అయితేనే ఆ పెయిన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది డెఫిషియన్సీ వల్ల, కొంతమంది అరికాల తిమ్మిర్లు మంటలు రావడం సయాటికా వల్ల కావచ్చు అండ్ డయాబెటిక్ న్యూరోపతి కూడా కావచ్చు. సో దే నీడ్ టు రూల్ అవుట్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనకు అప్రోచ్ అయ్యి మెడిసిన్స్ కనుక వాడితే రికవరీ చేసుకోవచ్చు. రైట్, ఇందాక మీరు చెప్తూ కిడ్నీ స్టోన్స్ గురించి కూడా చెప్పారు కదా. మామూలుగా బోన్స్ స్ట్రెంగ్త్ లేకపోతేనే మనకి బోన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలని రెగ్యులర్గా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు డాక్టర్స్, మీరు చెప్తూ ఉంటారు. సో మరి ఎలా పేషెంట్ ఎలా డీల్ చేయాల్సి ఉంటుంది అంటే డాక్టర్ దగ్గర కంపల్సరీ రావాల్సిందేనా? కంపల్సరీ. యాక్చువల్గా రెండింటికి ఒకటే పేషెంట్లో కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఏదైనా ఒకటి కాంప్రమైజింగ్ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే సివియర్గా కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఆర్థరైటిస్ ఉంది అండ్ టెండెన్సీ ఆఫ్ కిడ్నీ స్టోనే ఉందనుక మ్యాక్సిమం కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సైడ్స్ ఫాస్ఫేట్స్ ఎక్కువ ఉంటాయి. 4 వెరైటీస్ ఉన్న అదర్ వెరైటీస్ ఉంటే దేర్ వోంట్ బి ఎన్ ఇష్యూ. సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఆ పెయిన్ రాదు, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాదు. బట్ దే నీడ్ టు ఫ్లష్ అవుట్. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ వెజిటేబుల్ కాల్షియం సిస్టమ్ ఎక్కువగా సప్లిమెంటేషన్ తీసుకుంటే కనుక దే వోంట్ గెట్. అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకు డిపాజిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. యూరినరీ కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే టెండెన్సీ మనం రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల డైట్ అంటే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇప్పుడు పాలకూరలో కూడా మనకు కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి బట్ కిడ్నీ స్టోన్స్ పనికి రాదు. సో అలాంటి కండిషన్స్ కొద్ది కంట్రోల్ చేసుకుంటూ మనకి సన్ ఎక్స్పోజర్ అవుతూ బాడీ ఎక్సర్సైజ్ కనుక చేస్తే వీ కెన్ బ్యాలెన్స్ బోత్. సో ఆ విధంగా చేయొచ్చు. రెగ్యులర్గా కాకుండా క్రాష్ అంటే ఇప్పుడు కొన్ని 1 మంత్ వాడి 2 మంత్స్ ఆపి 1 మంత్ వాడి 2 మంత్స్ ఆపితే కూడా సో ఆ విధంగా టెండెన్సీ వీ కెన్ రిమూవ్. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతిలో మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే కిడ్నీ స్టోన్ టెండెన్సీ రిమూవ్ చేస్తుంది, డిపాజిట్స్ను రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అబ్జార్ప్షన్ నార్మల్ లెవెల్గా ఉండి డిపాజిట్స్ లేదనుకోండి దెర్ వోంట్ బి ఎనీ డిపాజిట్, దెర్ వోంట్ బి ఎనీ కిడ్నీ స్టోన్. సో ఆ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ యువర్ బోన్ స్ట్రెంత్ కూడా మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఆర్థరైటిస్ తగ్గే మెడికేషన్ ఉంటాయి కాబట్టి సో సింగిల్ ఉన్న ప్రాబ్లం కూడా రికవరీ, అది డబుల్ ఉన్నా కూడా 2 ప్రాబ్లమ్స్ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా బోన్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అంటే అది దాంతో సర్వైవల్ కావడము అలవాటు చేసుకున్నారు జనాలు. కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, కొందరు దాంతో సర్వైవ్ అవుతారు. హోమియో అనగానే స్లోగా వర్క్ చేస్తుంది, ఇప్పుడు వేసుకోవడం అవసరమా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యాక్చువల్గా డిజీజ్ అనేది మన కంట్రోల్లో మైల్డ్ టు మోడరేట్ స్టేజ్ ఉన్నప్పుడే మన కంట్రోలింగ్ అనేది చాలా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇట్ గాట్ సివియర్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ కండిషన్స్ కాకుండా ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని
స్ప్రెయిన్ అనేది కాకుండా సప్లిమెంటేషన్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే మ్యాక్సిమం ఎలాంటి మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ అనే కేసెస్ ఉంటాయి. బట్ బియాండ్ ద స్ప్రెయిన్ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి పెథాలజీ అయితే కనుక డెఫినెట్గా మీరు మెడికేషన్ వాడాలి. చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన పెయిన్ కిల్లర్ అనగానే పెయిన్ రిలీఫ్ అవ్వగానే మీకు డిజీజ్ తగ్గినట్టు కాదు. సో షార్ట్ కట్ మెథడ్స్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్. సో అండ్ హోమియో అనగానే చాలా మందికి స్లో అనేది ఉంటుంది, బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్ అండి. ఈవెన్ ద ప్రొలాప్స్ కండిషన్లో సివియర్ పెయిన్ ఉన్న కండిషన్ కూడా డిస్కంఫర్ట్ నుంచి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే కేసెస్ ఉన్నాయి. అన్బేరబుల్ నుంచి బేరబుల్ పెయిన్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెథాలజీ రివర్స్ అవుతుంది కాబట్టి సేఫెస్ట్ మెడికేషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రికాషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ ద మీరు మెడిసిన్స్ వాడినా వాడకున్నా సర్జరీ చేసుకున్నా సర్జరీ చేయకుండా దోస్ ఆర్ ద మెయింటైనింగ్ కాజెస్ కానీ ట్రిగ్గరింగ్ పార్ట్ కాబట్టి మేనేజ్మెంట్ పార్ట్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. అది కేర్ తీసుకుంటూ కానీ హోమియో ప్రిస్క్రిప్షన్ వాడితే సో షార్ట్ పెయిన్ ఏరియాలోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు పెథాలజీ రివర్సే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఫ్యూచర్లో సర్జికల్ మెథడ్స్ రిక్వైర్మెంట్ లేకుండానే డిజీజ్ పెథాలజీ రివర్స్ అవుతుంది కాబట్టి రికరెన్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ డే వన్ ఇట్ సెల్ఫ్ మనం మేనేజ్మెంట్ పార్ట్ చెప్పడం జరుగుతుంది అండ్ ఎక్సర్సైజ్ చార్ట్ కూడా చెప్పడం అని జరుగుతుంది. ప్రికాషన్స్ కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా మీకు బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక పేషెంట్లో ఒకటే ప్రాబ్లం ఉండాలని లేదు, అలాంగ్ విత్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అవేమైనా అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల కూడా మీకు హోమియోపతిక్ సపోర్ట్ వల్ల అవి కూడా కంట్రోల్లోకి వచ్చి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ కట్ మెథడ్స్ లేకుండా సేఫెస్ట్ మెడికేషన్ అలాంగ్ విత్ రివర్సబుల్ పెథాలజీ అండ్ అట్ ద సేమ్ టైం నాన్ రికరెన్స్ కిందికి మన టెండెన్స్ రిమూవల్ అయ్యే మెడికేషన్స్ ఉన్నాయి. బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని వస్తే అంత ఫాస్ట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. పెయిన్ తగ్గడం అనేది మన మెడికేషన్తో అవర్స్లో తేడా ఉన్న కేసెస్ ఉన్నాయండి. నాట్ ఈవెన్ మంత్స్ని పట్టకుండా సివియారిటీని బట్టి గంటల్లో తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ డీజనరేషన్ కూడా కొన్ని నెలల్లో కూడా తేడా అయిపోయి రివర్స్ అనే పెథాలజీ ఉన్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అదొక నానుడి అంతే తప్ప పెథాలజీకి రివర్స్ చేస్తాం కాబట్టి కొంచెం పెయిన్ కిల్లర్ అంతా వితిన్ 10 minutes వితిన్ 15 minutes రిలీఫ్ ఇవ్వకపోవచ్చు. బట్ బేరబుల్ పెయిన్లోకి వెళ్తారు, పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మీ ప్రతి జబ్బుకి స్టేజెస్ ఫామ్ అయిపోయాయి. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఎలాంటి ఫుడ్ మీరు చెప్తారు వాళ్ళకి డైలీ లైఫ్లో వాడడానికి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలంటుంది? యాక్చువల్గా డెఫిషియన్సీ ఆర్ వెరీ మచ్ కామన్ నవడేస్. సో మనం ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా అక్కడ కూడా క్వాలిటీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే హ్యావ్ టు మెయింటైన్. ఎందుకు మెడిసిన్స్ వాడడం అవసరం లేకుండా ఎంత ఎర్లీగా దాన్ని కనుక మనం తెలుసుకొని వాడితే బెస్ట్. అండ్ సన్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి నవడేస్ విటమిన్ డెఫిషియన్సీ చాలా పెరుగుతున్నాయి కాబట్టి అది మనకు ఫుడ్లో దొరకదు కాబట్టి దే హ్యావ్ టు టేక్ డైరెక్ట్లీ వీక్లీ వన్స్ డోసెస్ లాగా తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం దట్ షుడ్ బి 30 to 100 రేంజ్లో ఉండాలి. బిలో ఉంటే కనుక ఇప్పుడు నవడేస్ కొంతమంది 6-7 డిటెక్ట్ అయ్యి వస్తున్న కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఆస్టియోపోటిక్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని సప్లిమెంటేషన్ వాడడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ కాల్షియం డెఫిషియన్సీ కూడా నవడేస్ చాలా పెరుగుతున్నాయి ఇండైరెక్ట్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల. మనకు లీఫీ వెజిటేబుల్స్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్లో కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈజ్ వెరీ మచ్ హెల్దీ ఫుడ్, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అండ్ హై ఫ్యాట్ డైట్ అనేది దే నీడ్ టు అవాయిడ్. అండ్ మైల్డ్ ఎక్సర్సైజెస్ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మోడరేట్ ఎక్సర్సైజ్ అకార్డింగ్ టు దేర్ ఫిజిషియన్ సజెస్ట్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఒబేస్ ఉన్నారనుకోండి ఇందాక చెప్పినట్టు దే నీడ్ టు అవాయిడ్. కూర్చొని ఎక్సర్సైజ్ మధ్యలో స్ట్రెంథనింగ్ కానీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి డిపెండింగ్ అపార్ట్ పార్ట్. నెక్ అయితే కొన్ని రకాల ఎక్సర్సైజ్, నడమైతే కొన్ని రకాల ఎక్సర్సైజ్, హిప్ అయితే వేరు, నీ అయితే వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. లేదు మీడియం బిల్ట్ నార్మల్గా ఉంది ఒబేస్ లేదు బర్డన్ అయ్యే ఛాన్సెస్ లేదంటే దే కెన్ గో ఫర్ ఏ నార్మల్ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ దిస్. ఆ విధంగా చేసుకుంటూ ప్రికాషన్ తీసుకుంటే కొంతమందికి నాట్ ఓన్లీ కాల్షియం అండ్ విటమిన్ డి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ పెరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు కూడా సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఆకుకూరలో కానీ జ్యూసెస్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోవడం వల్ల డెఫిషియన్సీ కవర్ అవుతుంది. పెథాలజీ మెడిసిన్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీగా ఉంటే మెడిసిన్స్ రిక్వైర్మెంట్ లేకుండా మజిల్ స్ట్రెంత్ అండ్ బోనీ స్ట్రెంత్ అవ్వడం వల్ల ఆస్టియోపోటిక్ చేంజెస్లోకి వెళ్లకుండా వితౌట్ మెడికేషన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా ఉంటాయి. ఓకే, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా ఆర్థరైటిస్ వస్తుంది. వాళ్ళకి జస్ట్ ఫుడ్లో చేంజెస్ రావడం వల్ల వాళ్ళకి సెట్ అయిపోతుందంటారా? ఎస్, యాక్చువల్ సివియారిటీని బట్టి ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లల్లో కూడా మనకు అది డెఫిషియన్సీ వల్ల రావచ్చు, ఆర్ఏ వల్ల కూడా రావచ్చు. సో రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి వితౌట్ ఎనీ మెడికేషన్ కరెక్షన్ కానే కాదు. సో డైట్ ఓన్లీ ఇట్ విల్ గివ్ సప్లిమెంటేషన్ మాత్రమే, పెథాలజీ రివర్స్ చేయదు. సో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సో చిన్నపిల్లలు మన నవడేస్ కామన్ యూరిక్ యాసిడ్ కూడా నవడేస్ పెరుగుతున్నాయి కాబట్టి సో ఆ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదంతే దిస్ ఓన్లీ డెఫిషియన్సీనే ఉందనుకోండి సో సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకి రికవరీ కూడా డేస్లోనే అయ్యే
ఛాన్సెస్ ఉంటాయి. సో అన్లెస్ అంటిల్ గ్రేడేషన్ వైజ్ సివియర్గా లేకుంటే మైల్డ్ టు మోడరేట్ ఉంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని వెయిట్ ఉంటే రిడక్షన్ చేసుకొని సప్లిమెంటేషన్ కనుక వాడితే డెఫినెట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వై ఇట్ ఈస్ కమింగ్ అనేది ఆర్ఏనా లేకపోతే ఓఏనా లేకపోతే డెఫిషియన్సీనా లేకపోతే ఏంటి అదర్ ఇన్ఫెక్టివ్ రీజన్సా, దాన్ని బట్టి వీ కెన్ జడ్జ్ అకార్డింగ్ టు దట్. దాని ప్రకారం ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఓకే, ట్రీట్మెంట్ టైం ఎంతకాలం ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ అంటారా? డిపెండింగ్ అపాన్ పేషెంట్ అండ్ పేషెంట్ ఏజ్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ గ్రేడేషన్ వైజ్ డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని నెలల్లో, కొంతమందికి 1 or 2 years రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆర్ఏ లాంటి కేసెస్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. అండ్ యాంక్లోజింగ్ స్పాండ్లోసిస్ అనుకోండి, డెఫినెట్గా రివర్స్ పెథాలజీ అయితే HLA-B27 నెగిటివ్ వేయడానికి పెయిన్ రిలీఫ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గుతుంది, మూమెంట్స్ నార్మల్గా అయితే, స్టిఫ్నెస్ నార్మల్గా ఉంటాయి. బట్ లాంగ్ రన్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అగైన్ అంటే మనకి B27 పాజిటివ్ అనేది నెగిటివ్ రావాలి. దానికి ఇయర్స్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని లెవెల్ని బట్టి ఇన్వాల్వింగ్ ఆఫ్ ద జాయింట్స్, ఇప్పుడు సర్వైకల్ ఇన్వాల్వ్ అయిందా, లుంబార్ ఇన్వాల్వ్ అయిందా, హిప్ వరకు అయిందా, ఓన్లీ స్టార్టెడ్ రీసెంట్లీనా, దాన్ని బట్టి కూడా మనకు ఉండే సివియారిటీ ఆఫ్ ద పేషెంట్. అండ్ వేరే అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఉంది డిస్టర్బ్డ్, డయాబెటిక్ ఉంది డిస్టర్బ్డ్ ఉంది, హై అన్కంట్రోల్డ్ ఉందంటే వీ హ్యావ్ టు కంట్రోల్ దట్ ఆల్సో. అట్లాంటి కండిషన్లో కొద్దిగా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్ కండిషన్స్ రికవరీ ఫాస్ట్గానే ఉంటుంది. నాన్ రికరెన్స్ కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.